హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఇంట్లోనే సోప్ ప్రిపరేషన్ చేద్దామండి. దీనికి మనము పొటాటో సోప్ చేస్తున్నాం. ఈరోజు పొటాటో సోప్ ఎలా చేయాలో తెలుసుకుందాము. దీనికి మనము ఒక పొటాటో అండ్ ఒక 100 or 150 grams సోప్ బేస్ తీసుకోవాలి. మనము బయట కొనుక్కునే సోప్స్లో మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటుంది కదా, మన స్కిన్కి హార్మ్ఫుల్ చేసే విధంగా. దీంట్లో మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి అలాంటి కెమికల్స్ ఏం లేకుండా మనము మంచిగా చేసుకోవచ్చు. సో దీనికి ఈ రెండే కావాలండి, ఇంకేం అవసరం లేదు. ఈ పొటాటోని మంచిగా పొట్టు తీసేసుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇంకా దీన్ని మిక్సీ చేసేయాలన్నమాట. దీంట్లో వాటర్ అది ఇది ఏం పోయకూడదండి. ఆ ఉన్న పొటాటో నుంచి వచ్చే మనకి లిక్విడే మనకు సరిపోతుంది. ఇది ఇట్లా మంచిగా మిక్సీ చేసుకుంటే ఇట్లా మంచిగా పేస్ట్ లాగా అవుతుందన్నమాట ఇది. తర్వాత ఇది సోప్ బేస్ అండి. ఈ సోప్ బేస్ మీరు ముక్కలు కట్ చేసుకోండి, లేకపోతే ఇట్లా గ్రేట్ చేయండి. గ్రేట్ చేసి ఏంటంటే తొందరగా కరిగిపోతుంది. ఇది రెడీగా పెట్టుకున్న తర్వాత మేము ఇది డబుల్ బాయిలర్ మెథడ్లో చేస్తున్నాం. సో మనం ఒక గిన్నెలో ముందే ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో ఇంకొక గిన్నె పెట్టేసి దాంట్లో మనం ఈ సోప్ బేస్ వేస్తున్నాం అనమాట. ఆ వాటర్ హీట్కి మనకి సోప్ బేస్ అనేది కరుగుతుంది. ఇది ఇట్లా వాటర్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే సోప్ బేస్ వేసుకున్నామో ఆ గిన్నె తెచ్చి దీంట్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే ఆ వాటర్ హీట్నెస్కి ఇది ఇట్లా మంచిగా ఇట్లా కరుగుతుంది. దీన్ని డబుల్ బాయిలర్ మెథడ్ అంటారు. అది అయిపోయిన తర్వాత దాంట్లోనే ఆ సోప్ బేస్లోనే మనం పొటాటో పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా దీంట్లోనే మిక్స్ చేసుకొని మంచిగా కరగనివ్వాలి. ఇట్లా మన ఇంట్లో ఏమైనా కటోరాలు ఉన్నా దేంట్లో అయినా చేసుకోవచ్చు. నా దగ్గర ఈ ట్రే ఉంది, సో నేను దీంట్లో వేసేసుకుంటున్నా. దీంట్లో వేసేసి ఇంకా కదిలిపించకుండా అట్లనే ఒక 2-3 hours ఉంచేస్తే మనకి ఇంకా సోప్ రెడీ అయిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 3 సోప్స్ అయ్యాయి అనమాట. ఒక 2-3 hours తర్వాత మనకి ఇదో ఇట్లా సోప్ తీస్తే మంచిగా ఇలా వస్తుంది. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం బయట కొన్న సోప్స్లో వచ్చే నురుగా అట్లా అంతా రాదండి. దీంట్లో మనము మామూలుగా ఏమనుకుంటామంటే నురుగు వస్తేనే మనం బాడీ క్లీన్ అవుతుంది, ఫేస్ క్లీన్ అవుతుంది అనుకుంటాం. కానీ అది జస్ట్ మన అపోహ మాత్రమే. ఇది మనము నురుగ రాకపోయినా ఇది మంచిగా మనకి స్కిన్ వైట్నింగ్కి బాగుంటుంది, పింపుల్స్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, అండ్ ఇది స్కిన్ స్మూత్నెస్ కూడా మంచిగా చేస్తుంది. మనం బయట కొనే సోప్స్ లాగా నురుగ రాకపోయినా దీని బెనిఫిట్స్ దీనికి ఉన్నాయండి. సో మీరు తప్పకుండా ట్రై చేసేయండి ఇంట్లోనే. చేసిన తర్వాత ఒకవేళ మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.